అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ప్రధానంగా గతంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే లోకేష్ బాబు కావచ్చు, అనేక వాగ్దానాలతో ఈ ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా ఆదోని జిల్లా చేస్తామని చెప్పి అప్పటి ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయిన వెంటనే దాని ఊసు లేకుండా వేరే వేరే జిల్లాలను చేసుకుంటూ పోతున్నాడు తప్ప ఆదోనిని పక్కన పెట్టేసినారనేది ఒక ప్రధాన సమస్య. ఈరోజు ఆదోని ఒకసారి మనం భౌగోళికంగా పరిశీలిస్తే అప్పట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జిల్లాలను ఒక జిల్లాని 2 జిల్లాలు చేయడంలో భాగంగా నంద్యాల జిల్లాని 2 జిల్లాలు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆదోని జిల్లా చేయాలని చెప్పి ఎన్నో రోజుల నుండి కూడా ఎన్నో సంవత్సరాల నుండి కూడా డిమాండ్ ఉంది. అయితే ఈ ఎన్నికల వాగ్దానం చేసినప్పటికీ ఈరోజు దాన్ని తుంగలో దొక్కినారడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు చూడాలి. ఈరోజు ఆదోని జిల్లా కావాలి అంటే జిల్లాలను ఎక్కువగా పెంచుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా ఆదోని జిల్లా కావాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో అక్కడ ప్రజాప్రతినిధులు తప్పుకున్నారు తప్ప అక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాలు ఇఫ్టు కావచ్చు, పిఓడబ్ల్యూ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, లేదంటే వేరే వేరే వివిధ రకాల ప్రజా సంఘాలు కావచ్చు, ఈ రోజు మూకుమ్మడిగా భుజానేసుకొని ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా ప్రయోజనాలే, ఆదోని జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంత అంటే కర్నూలుకి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వెనుకబడింది కాబట్టి ఈ ప్రాంతం యొక్క ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పి ఈ యొక్క ప్రజా సంఘాలు భుజానేసుకొని దాదాపు ఈ రోజుకు 24-25 రోజులు అవుతుంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒకవేళ చీమ కుట్టినట్లు లేక ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ కుట్రల్లో భాగంగా ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల కుట్రల్లో భాగంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రుల కుట్రల్లో భాగంగా ఆదోని జిల్లా ఉద్యమాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేటువంటి ప్రధాన కుట్రతోనే ఈరోజు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిని ఎమ్మిగనూరు జిల్లా కావాలని చెప్పి ఇంకో దాన్ని తెర మీదకి తీసుకొచ్చినారు. అంటే ఏంది అంటే ఈ జిల్లాని చేయాలనేటువంటి ఆదోని జిల్లాను జిల్లాగా చేయాలనేటువంటి ఉద్దేశం లేదనేది దీన్ని బట్టి తెల్లబోతుంది. ఒకసారి మనం భౌగోళికంగా పరిశీలిస్తే ఆదోని జిల్లాలోకి ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ఈ 5 నియోజకవర్గాలు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 4-5 మండలాలు ఉన్నటువంటి దాఖలాలు. తర్వాత ముఖ్యంగా ఫ్యాక్షన్తో కొన్ని సంవత్సరాల క్రితం నుండి 10 సంవత్సరాల క్రితం నుండి వెనుకబాటులో ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా పాలక వర్గాలు పట్టించుకున్న పాపాన పోలేదు అని చెప్పేసి ప్రధాన డిమాండ్తో మా ఆదోని జిల్లాని చేస్తే మేమే అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి ఈరోజు ముందుకొచ్చినటువంటి దాఖలాలు. అయితే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి ఆల్రెడీ ఈ యొక్క ఎందుకు పగనో కానీ ఈ యొక్క ఆదోని జిల్లాని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ అది తప్పు అనుకుంటే ఆదోని నుండి మంత్రాలయం పోవాలంటే, మంత్రాలయం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ పోవాలంటే ఎమ్మిగనూరు మీద పడే మంత్రాలయం పోవాలి. మళ్ళీ అదే మంత్రాలయం ప్రజలు మళ్ళీ ఎమ్మిగనూరుని డిమాండ్ చేయొచ్చు కదా. ఎందుకు జయనాశ్రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు? ఇది ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా ఇది కుట్రల్లో ఒక భాగమే. ఒకసారి దీని భౌగోళిక పరిస్థితులు పరిశీలిస్తే పక్కనే అంతర్రాష్ట్రం అనుకుంటుంది కర్ణాటక, తర్వాత సెకండ్ బాంబే అని పేరు, వ్యాపారంలో ప్రసిద్ధి. తర్వాత అంతేకాకుండా ఈ ప్రాంతంలో బుల్ అంటే ఎద్దుల మార్కెట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా చూస్తే కూడా పెద్ద పెద్ద స్కూళ్ళు, తర్వాత ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఆదోని లక్ష్మం కావచ్చు, అక్కడ పెద్ద మసీదు కావచ్చు, తర్వాత ఈ రణమండల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కావచ్చు, ఇట్లా ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఆదోని. తర్వాత వేల మందిని రోజు ఈ యొక్క రైల్వే ద్వారా సరఫరా చేస్తున్నటువంటి ఆ కేంద్రం. తర్వాత ఆలూరు, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఆలూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మిగనూరు దాన్ని చేస్తే ఎంత దూరం అవుతుంది? ఇదంతా కూడా అంటే ప్రధానంగా
జయనాథ్ రెడ్డిని ఒక పావుగా ప్రభుత్వం వాడుతుంది. కాబట్టి ఇది ఇప్పటికైనా కూడా జయనాథ్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడి ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా ప్రజా సంఘాలు ఈ యొక్క ఎవరైతే ఏ 5 నియోజకవర్గాలు అయితే మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ ఈ యొక్క ప్రజా ప్రతినిధుల ఇళ్లను గొరావు చేసి వారిని ఒక ఉద్యమ భావన వైపు తీసుకొస్తే తప్ప దీని సమస్య పరిష్కారం కాదని చెప్పి ఇక్కడ మేధావులు అంటున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ ఆదోని నుండి గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే నేను చివరి బొట్టు వరకు కూడా నేను ఆదోని జిల్లా కోసం పోరాడుతున్నాను, ఒకటి ముక్కుసూటి కోసం మేము మీడియా ద్వారా చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మీరు ఎమ్మెల్యే ఆదోనికి మళ్ళీ మీరు ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? కూటమిలో ఒక భాగం బీజేపీ, మళ్ళీ మీరు ఎందుకు కూడా అంటే ఇక్కడ ప్రాణం ఇస్తామంటాం, అక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు నోరెత్తలేకుండా ఏ మాత్రం కూడా మీరు కూడా ఒకే ఈడ ప్రజలకు ఓట్ల కోసం దండుకోవడం తప్ప అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రజా సంఘాలకు మద్దతుగా మీరు నిలబడితేనే మీకు పుట్టగతులు ఉంటాయి, లేకుంటే కింద ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఎలక్షన్లో ఓటమి తప్పదు అని చెప్పి ఆదోని ప్రాంత వాసులు అంటున్నారు. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ప్రజాప్రతినిధులే ఈ ప్రజా సంఘాలకు సపోర్ట్గా మీకు పదవులు ఇచ్చింది ఎక్కడి నుండి? ఆదోని ప్రాంతం నుండి పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేగా గెలిచడం. మళ్ళీ అదే ప్రాంతం ప్రజలు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల కొరకు వారి యొక్క కోరికల మేరకు మీరు ఉద్యమించాలి తప్ప మీరు ఎటువంటి పరిస్థితుల్లో వీటిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఈడొక మాట చెప్తే మటుకు మీకు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పుతాము అని చెప్పి ఆదోని ప్రాంత ప్రజలు అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా జయనాథ్ రెడ్డి ఒక పావుగా ఎర్రగా ఈ ప్రభుత్వం వేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రకారంగా నేను ఎమ్మిగనూరు జిల్లాకి కట్టుబడి ఉన్నానంటున్నాడు. ఎమ్మిగనూరు జిల్లా ఎప్పుడైనా తెర మీద ఉందా? ఇది సాకు కాకుంటే. కాబట్టి ఇప్పటికైనా జయనాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆదోని జిల్లాకు మద్దతు తెలిపితే పుట్టగతులుంటాయి, లేకుంటే కింద ఓటమి పాలు తప్పదు. ఈ 5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ ఆదోని జిల్లాకు మద్దతు తెలిపితేనే మీకు పుట్టగతులుంటాయి, లేదంటే కింద మిమ్మల్ని ఓడించి తీరుతామని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అంటా ఉన్నారు. చూస్తూనే ఉంటుంది PM9.